కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు, సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు. ఒకసారి అందరూ కలిపి ఊరెళ్తున్నారంట. అప్పుడు జరిగిన సందర్భంలో రైలెక్కి మనమంతా ఊరెళ్ళునప్పుడు అప్పచ్చులు మనము తింటుంటే, జాలి కళ్ళబ్బాయి ఆకలి అంటూ మన వైపు చేయేలా చాచేనమ్మా. ఈ సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు, సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. ఆ అబ్బాయి ఆగస్టు 15కి వేగంగా స్కూల్కి వెళ్తున్నాడు అంటాడు. ఆగస్టు 15 జెండా పండుగ నాడు వడివడిగా నేబడికి పోతుంటే, చొక్కా లేనబ్బాయి గాలికి వణుకుచు రోడ్డు ప్రక్కనున్నాడు ఎందుకనమ్మా. ఈ సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు, సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. ఒకసారి తన పక్కింటి గుడిసెలో ఒక బాబుకి జ్వరం వచ్చిందంటండి. అలాంటి సందర్భంలో అడుగుతున్నాడు, పక్కింటి గుడిసెలో మురిపాల బాబుకి జ్వరం వచ్చి మూలుగుతూ పడి ఉంటే, మందులు కొనలేని నిరుపేద తండ్రికి కన్నీరు ఏరులాయే ఎందుకనమ్మా. ఈ సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు, సందేహాలన్నిటినీ కథలోనే తీర్చమ్మా. కాకమ్మ కదలొద్దు కదలంటూ కల్పించి చెప్పొద్దు అని కొడుకుంటాడు.